నమస్తే. ప్రపంచానికి ఫేక్ సెక్యులరిజాన్ని అందించి ఆ సెక్యులరిజం అనే ఉరితాడుతోటే ఇప్పుడు ఉరికంబానెక్కుతున్నది బ్రిటన్, ద గ్రేట్ బ్రిటన్. ఈరోజు ఒక దొంగకి తాళం చెవిని అప్పగించింది బ్రిటన్. ఎవరా దొంగ? ఏకంగా బ్రిటన్ హోంమంత్రిగా నిన్నటి రోజు ఒక పాకిస్తాన్ మూలాలున్న మహిళ, ఆమె పేరు షబానా మహమూద్. షబానా మహమూద్ అనే పాలస్తీనా అనుకూల, భారత్ వ్యతిరేక, ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో ఆమె ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రదర్శనలో, కొన్ని ఉపన్యాసాల్లో కూడా పాల్గొన్నది. అటువంటి ఇస్లామిక్ ఛాందసవాద ఒక పాకిస్తాన్ మూలాలున్న మహిళకు చాలా కీలకమైన హోం మంత్రిత్వ శాఖను బ్రిటన్ అప్పగించింది. చూడండి, కర్మ, దీన్నే కర్మ అంటారు. కర్మ సిద్ధాంతం అంటే దీనికి మించిన పెద్ద ప్రూఫ్ ఇంకేముండదు. భారత్లో జిన్నా ద్వారా ఇస్లామిక్ మతవాదాన్ని ప్రేరేపించి ముస్లింలు హిందువులతో కలిసి ఉండలేరు అని, ఈ దేశం రేపటి రోజు పెద్ద సూపర్ పవర్ కావద్దు అని చెప్పి దీన్ని విడగొట్టి మత ప్రాతిపదికన ఏ మతాన్ని ప్రేరేపించిందో ఆ మూలాలే, ఆ మత ఛాందసమే ఈరోజు అదే బ్రిటన్కి ఉరితాడై చుట్టుకుంటున్నాయి. ఒకవైపు ఏమో నేటివ్ బ్రిటన్ పౌరులు ఈ వలసదారులతో మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుంది, మా 12 ఏళ్ల బాలికల్ని కూడా అత్యాచారాలు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఒకవైపు ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇంగ్లాండ్ వ్యాప్తంగా, మరోవైపు ప్రభుత్వం ఏకంగా ఒక పాకిస్తానీ మూలాలున్న మహిళకే పాలస్తీనా అనుకూల, ఇస్లామిక్ అనుకూల, వలసవాదుల అనుకూల ఒక మహిళకు ఏకంగా తాళం చెవులు హోం మంత్రిత్వ శాఖని అప్పగించేసింది. ఒక రాజకీయ నాయకుడు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక ఫోటోను, ఆ ఫోటో అంటే కీలకమైన అధికారులు ఉన్న ఆ ఫోటోను అతను ట్వీట్ చేస్తూ, ఈ ఫోటోలో ఎవరెవరు ఇస్లామిక్ అనుకూల వాదులు అని చెప్పి, వలస అనుకూలవాదులు అని చెప్పి ఆయన పేర్లతో సహా మెన్షన్ చేశాడు. అందులో 4 హిజాబ్ ధరించిన మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళ వల్లనే ఈరోజు బ్రిటన్లో అక్రమ వలసలు ఆగడం లేదు, పడవలు రావడం ఆగడం లేదు. పడవలలో విచ్చలవిడిగా సిరియా నుంచి, ఇతర దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి ఇంకా ప్రతిరోజు కూడా వస్తూనే ఉన్నారు. లక్షలాదిగా లండన్, ఇంగ్లాండ్ నిండుతూనే ఉన్నది. చివరికి ఇప్పుడు ఈమె ఛార్జ్ తీసుకున్న దాంట్లో బ్రిటన్ సీక్రెట్ సర్వీస్ MI15 కూడా ఈమె అండర్లోనే పనిచేయాలి. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రా ఉన్నదో, అమెరికాకు CIA ఉన్నదో, పాకిస్తాన్కి ISA ఉన్నదో, ఆ విధంగా బ్రిటన్కి సంబంధించి MI15 అనే సీక్రెట్ ఏజెన్సీ కూడా ఇప్పుడు ఈమె అండర్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా బ్రిటన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. బ్రిటన్ మరో పాకిస్తాన్ 2.0గా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.